సో రమణ గారు, చార్ధామ్ యాత్రకి సంబంధించి డీటెయిల్స్, అసలు ఆ ప్యాకేజ్ ఎలా ఉండబోతోంది, ఎన్ని డేస్, అక్కడికి ఎట్లా వెళ్ళాలి, అండ్ మెయిన్గా ఏంటంటే హెలికాప్టర్ ఫెసిలిటీ కూడా ఇచ్చారంటున్నారు. సో అది కూడా మీ దాంట్లో ఏమన్నా ఇంక్లూడ్ చేశారా? చెప్తారా దాని గురించి? భారతదేశ యాత్ర ప్రపంచంలో ఎంతో దివ్యమైనటువంటి యాత్ర చార్ధామ్ యాత్ర. 4 ప్రదేశాలను ఒక్కసారి దర్శనం చేసుకొని రావడాన్ని చార్ధామ్‌గా మనం పిలుస్తూ ఉన్నాం. యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాథ్. ఈ 4 ప్రదేశాల సందర్శనని చార్ధామ్ యాత్రగా పిలుస్తున్నాం. 6 నెలలు భక్తుల చేత, 6 నెలలు దేవతల చేత పూజింపబడేటువంటి క్షేత్రాలు చార్ధామ్ క్షేత్రాలు. అందుకే ఈ ఆలయాలు ఎక్కడైతే కొలువై ఉన్నాయో ఆ ప్రదేశాన్ని దైవభూమి అంటాం. ఉత్తరాంచల్ రాష్ట్రం, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాలు ఈ 4 కూడా. దేశంలోని ప్రతి ఒక్క హిందువు కూడా తప్పనిసరిగా ఈ చార్ధామ్ యాత్ర వెళ్ళాలని భావిస్తూ ఉంటారు. అందులో 2025కి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈ సంవత్సరం 2025 భారతదేశ చార్ధామ్ యాత్రలో సరస్వతి నది పుష్కరాలు కూడా మిళితం కాబోతూ ఉన్నాయి. దేశంలో ఎక్కడ కూడా కనిపించదు సరస్వతి నది. చార్ధామ్లో ఉన్నటువంటి బద్రీనాథ్ క్షేత్రంలో మాత్రమే మన అన్నటువంటి విలేజ్లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి 2025 చార్ధామ్కి చాలా ఎక్కువ రెస్పాన్స్ వస్తూ ఉంది. నేను సగర్వంగా చెప్పగలను, ఒకప్పుడు ఎంతో కష్టమైనటువంటి యాత్ర అని పబ్లిక్ ప్రచారం చేసి ప్రతి ఒక్కరిని కూడా ఎంతో కష్టాలకు గురి చేసినటువంటి ఈ యాత్ర ఇవాళ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ గత 20 సంవత్సరాలుగా దాదాపు 200 మంది ఉద్యోగస్తుల్ని, ఎంప్లాయీస్ని అక్కడ ఉంచి వచ్చేటువంటి ప్రతి యాత్రికుని కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం కలిగించకుండా 4000 నుంచి 5000 మంది యాత్రికుల్ని ఒక్క నెల రోజుల కాలంలో ఎంతో దివ్యంగా వాళ్ళని తీసుకువెళ్ళి ప్రతి దర్శనం కూడా దగ్గరుండి చేయించే ఏర్పాట్లు చేస్తూ ఇవాళ చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంది అన్నటువంటి భరోసాను కల్పిస్తూ మనం తీసుకువెళ్తూ ఉన్నాం. ఆర్వీ ట్రావెల్ ఎక్స్పో అన్నటువంటి ఒక కార్యక్రమం మనం జనవరి మాసంలో ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఆ ట్రావెల్ ఎక్స్పోలో ప్రతి ఒక్కరు కూడా చార్ధామ్ యాత్రకు సంబంధించి బుకింగ్ చేసుకోవడానికి ముందుకు వస్తూ ఉంటారు.